సింటు చిన్నారి లేచిరారా అప్పుడే మీరు? లేచినాం కానీ అమ్మమ్మ మీ ఇంటికి వస్తే చాయ్ కూడా పెట్టియారేందే మాకు? అరే సింటుగా నువ్వు చాయ్ కూడా తాగుతావురా? అవునమ్మమ్మ, మా ఇంటికాడ మేము అయితే గిలాస చాయ్ తాగుతాము. ఇక ఇడికి వస్తే అయితే మాకు చాయ్ ఉండదు, ఎప్పుడు చూసినా పెట్టి ఇయ్యరు. అమ్మమ్మ నువ్వైతే లోటలు చాయ్ తాగుతావంట రోజు, కానీ మాకొస్తే ఎందుకే పెట్టియారు మీరు? ఊపరా బాడుకోవు, నేను ఎప్పుడు తాగినా లోటడు జర్రంత చాయ్ పెట్టుకొని తాగుతా పొద్దున. ఇక మధ్యాహ్నం ఓసారి తాగుతా ఓసారి తాగను. ఇక ఎట్లా సాయంత్రం అయితే గుర్తు గుంస్తుంది, గిత్తతో తాగుతా. మీలాగా లోటడు పోసుకొని తాగుతారా? అయినా పిల్లలు చాయ్ తాగొద్దు, నువ్వేంది చాయ్ అంటున్నావు? మేము చాయ్ తాగొద్దని గీ వంకతోటి మాకు చాయ్ గిట్ల పోయావా ఏంది? అమ్మమ్మ మాకు చాయ్ అప్పలు కావాలి. సరే ఉండుర్రా, మరి మీ అత్తకు పిలుస్తా, చాయ్ పెట్టిస్తుంది తాగుదు కానీ. ఓ అమ్మమ్మ మాకు ఉట్టి చాయ్ వద్దే, అప్పలు కావాలి, లేదంటే గారెలన్న కావాలి. ఉన్నాయా మీ ఇంట్లో? ఏ గవన్నీ చేయనిక మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరురా? గవన్నీ ఏం చేసి పెట్టా, గిట్లనే పండుగలు అయినప్పుడే చేసి పెడతా. ఇలా పొద్దు ఇంకా చేసిస్తా బిడ్డ తిందురు కానీ. ఇప్పుడైతే చాయ్ తాగుర్రి. సరేనే అమ్మమ్మ, కానీ నాకు పైసలు ఇయ్యే. ఎక్కువేమొద్దే, 2 రూపాయలు ఇయ్యి. గింత పొద్దున ఎందుకు రాసింటుగా పైసలు నీకు? మాకు ఉట్టి చాయ్ తాగబుద్ది కాదే, అందుకే షాప్కి పోయి తెచ్చుకుంటాము. బిస్కెట్ ప్యాకెట్ అన్న తెచ్చుకుంటాము, పైసలు ఇయ్యి. అరే చింటుగా నువ్వైతే మస్తు మాటలు నేర్చినవురా, గెలవనిస్తలేవు మనిషిని. సరే ఓ పోయి తీసుకొచ్చుకో, ఇంకా 2 రూపాయలు ఎక్కువ ఇస్తా. ఇగో మళ్ళా చిన్నారికి కూడా పట్టుకరా, ఇంకా ఆ పిల్ల ఏడుస్తుంది. వాయబ్బా గీ చింటుగాడైతే కొత్తలో ఎవరైనా వస్తే ఇజ్జత్ తీసినట్టున్నాడుగా. చాయ్ అని చెప్పి అడగక ముందుకే పెట్టాలిగా, పెట్టి పిల్లలకి ఇంత పోసి ఇవే అని చెప్పాలి సుజాతకి, లేదంటే గబ్బు చేసేటట్టుర్రు పిల్లలు. ఇక అమ్మమ్మల ఇంటికి పోతే మాకు చాయ్ పెట్టాలి అనేసి ఇట్లనే మాట్లాడతారో ఏమో.